ఓకే. రోజు పేపర్ ఓపెన్ చేసిన, ఛానల్ ఓపెన్ చేసిన, ఎక్కడో ఒక చోట ఒక అరాచకం. అండ్ దీన్ని దూరం చేయాలని ఉద్దేశంతో గతంలో రమణారెడ్డి గురించి చెప్తున్నాను నేను. తను ఇండస్ట్రీ నుంచే వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి, సిటిజన్ అయ్యి, 2 పిల్లలకి తండ్రి అయ్యి, అలాగే తను పుట్టిన గడ్డకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అమెరికా నుంచి రావటం. ఒకరోజు అన్న ఒక సాంగ్ కూడా రికార్డింగ్ చేశాను, నీకు వినిపించాలి అన్నాడు. అలాగే రమణ తప్పకుండా వింటాను అన్నాను. మా ఇంటికి వచ్చాడు, తన కారులో కూర్చున్నాను, ఈ పాట వినిపించాడు. ఈ పాట వినగానే నాకు ఎమ్మెల్యేలో సిరిలోకించే ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే అమ్మ మీద ఇంత అద్భుతమైన పాట తను రాయటం, దాన్ని నాకు వినిపించడం నిజంగా చాలా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. రమణ, ఎవరితో చేస్తున్నావు అంటే నీతోనే చేస్తాను అన్నాడు. నాకు షాక్ ఇచ్చాడు. అసలు అదేలాగా అన్న, ఏం లేదు, ఇది మనం తెలంగాణ గవర్నమెంట్కి, ఆంధ్ర గవర్నమెంట్కి మనం దీన్ని దానం చేద్దాం, ఈ సాంగ్ని డెడికేట్ చేద్దాం ఈ సాంగ్ని. ఎందుకంటే ఈ సాంగ్లో మన వల్ల 100 మందిలో 10 మంది మారినా కూడా ఆ క్రెడిట్ మనకు వస్తుంది. మనం చేసిన పుణ్యాలు మన పిల్లలకి వెళుతుందన్న. ఎందుకంటే సినిమా తీస్తాం, అది ఆడుతుందా పోతుందో దైవాధీనం. కానీ తల్లిని ప్రేమించేవాడు, భార్యని ప్రేమించేవాడు, కూతుర్ని ప్రేమించేవాడు, అక్కని చెల్లిని ప్రేమించేవాడు, ప్రతి ఒక్కడు ఈ సాంగ్ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తుంటారు. సో అందుకోసం ఈ సాంగ్ చేయడం జరిగింది. అవమానకరంగా చూసేటువంటి తీరు, ఇవన్నింటిని కూడా రూపుమాపాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక మంచి స్టోరీతో మరి ప్రజలలో మార్పు రావాలి, యువతలో మార్పు రావాలి, మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి దురాభిప్రాయంలో మార్పు రావాలనేటువంటి లక్ష్యంతో మరి రమణారెడ్డి గారు ఈ యొక్క స్టోరీని తీసి, మరి సోదరుడు, పెద్దలు, ఫేమస్ యాక్టర్ అందరికీ ఎప్పుడు నవ్వులతో అందరినీ ఆరోగ్యంగా ఉంచేటువంటి మన సోదరుడు అలీ అన్న గారికి, అదేవిధంగా మరి ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్ర, జనరల్గా వాళ్ళకి అనేక రకాల అవకాశాలు వస్తాయి, గ్లామర్ స్టోరీస్ అవి ఇవి. బట్ తను ఒక తల్లి పాత్రలో, ఒక చెల్లి పాత్రలో, ఒక ఇంటి ఆడకూతురి పాత్రలో చేసినటువంటి కాబ్నా గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరుడు అలీ అన్న గారి ఫ్యామిలీకి, అదేవిధంగా మా రామకృష్ణ గారికి, వారితో వచ్చిన మిత్ర బృందానికి, పత్రికా మీడియా సోదరులకు, ముఖ్యంగా రమణారెడ్డి గారి యొక్క టీం అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది అనుకుంటాం మనం ఎదుగుదలే చూసుకుంటాం, కానీ మన వెనుక ఉన్న ఎదుగుదలలో ఎవరు కారణం, మనం ఎక్కడ నిలబడ్డాం, ఎక్కడి నుంచి వచ్చినాం, ఏ తల్లి మనల్ని కన్నది కూడా ఒక ఆడకూతురే అన్నటువంటి దాన్ని మర్చిపోయి కళ్ళ ఎదుట ఎవరైనా ఆడవాళ్ళు కనబెడితే కామంతో చూసి మరి రకరకాలుగా ఇబ్బందులు పెట్టడంతో చిన్న పిల్లలు సైతం అత్యాచారాలకు గురై హత్య చేయబడుతున్నారు. తాగిన మత్తులో కూడా ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలామంది తెలిసి కూడా ఎంత గొప్పవాళ్ళు అనుకుంటాం, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఆ క్షణంలో ఎలాంటి మృగాలుగా తయారవుతారో తెలియదు కొంతమంది వ్యక్తుల గురించి. ఎందుకంటే ఇండ్లల్లో కూడా జరుగుతుంది, ఇండ్లల్లో కూడా నమ్మలేని పరిస్థితి, చిన్నపిల్లల్ని కూడా అక్కడ తాతల దగ్గర, మామల దగ్గర ఇట్లా పెట్టలేని పరిస్థితి వస్తూ ఉంది. సో దాని అంతటికీ మూలము ఈ యొక్క భావజాలము, లేదా మనలో వచ్చినటువంటి తప్పుడు ఆలోచనలు మారాలి. నువ్వు హిందూగా పుట్టినా, క్రిస్టియన్గా పుట్టినా, ముస్లింగా పుట్టినా, నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ వర్గంలో, ఎంత కోటీశ్వర్లైనా, ఎంత తిండి లేకుండా కుటుంబంలో పుట్టినా, నువ్వు మగవాడివే. కానీ నిన్ను కన్నది మాత్రం ఒక తల్లినే. ఆ తల్లిని గౌరవించలేనటువంటి జీవితం వేస్ట్. ఆ అక్క చెల్లెలను మనం ఎప్పుడు కూడా అన్నదమ్ములు కనబడంగానే, మగవాళ్ళు కనబడంగానే మరి నాకొక రక్షకుడు నా సోదరుడు, నాకొక రక్షకుడు నా తండ్రి, నాకొక రక్షకుడు నా మామ,
నా తాత అనేటువంటి భావన ఆ ఏజ్లో, ఏ ఏజ్లో అయితే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది ప్రతి చోట ఎక్కడ కూడా బయట కూడా యువకులు కానీ, క్లాస్మేట్స్ కానీ, లేదా జాబ్ దగ్గర కానీ ప్రతి చోట ఇప్పుడు హైటెక్ సిటీ ఉంటుంది, ఆ ప్రాంతంలో ఫ్రెండే కదా అని బయటకు వస్తున్నారు. ఆ టైంలో కూడా మరి అట్లాంటి అఘాయిత్యాలు నమ్మి వచ్చిన అమ్మాయిల మీద కూడా జరుగుతున్నాయి. మరి తెలిసిన వాళ్ళే కదా అని ఆటోలలో ఎక్కితే కూడా అక్కడ కూడా జరుగుతున్నాయి. అట్లా కూడా ఇవన్నింటిని కూడా రూపుమాపాలి. వీటి మీద కూడా మేము ఒక స్పెషల్ ప్రోగ్రాం తీసుకోవాలని 2-3 మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం వివిధ శాఖల మహిళా అధికారులతోటి. దానికి ప్రధానంగా ఈరోజు మీరు ఒక రూపం తీసుకొచ్చి ఈ యొక్క అంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్, ఈ దాడులు, అత్యాచారాలు, ఈ అఘాయిత్యాలు, మహిళలు సేఫ్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి రావాలంటే ఇన్నర్ చేంజెస్ ఉండాలి, మనలో మార్పు రావాలి.